హాయ్ అండి. ఫైనల్లీ ఫైనల్లీ వెయిటింగ్ ఈజ్ ఓవర్. ఇట్స్ టైమ్ టు ట్రావెల్ ఇండియా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు కోసం ఆల్మోస్ట్ ఒక 1 మంత్ నుంచి, అంటే టికెట్స్ బుక్ అయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసాము. మీకు ఇప్పుడు ఒక సూపర్ డూపర్ వ్యూ చూపిస్తాను. అదిరిపోయింది. నేను కూడా ఇక్కడ ఇది ఉందని తెలీదు. చూడండి, బ్యాక్ కెమెరాలో చూపిస్తాను, ఇంకా బాగుంటుంది. చూడండి. చెక్ ఇన్ కూడా అయిపోయిందండి. సింగపూర్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పాలి. టాప్ 10 ఎయిర్పోర్ట్స్ లో సింగపూర్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి. ఇక్కడైతే ఫ్రీగా చాలా బెస్ట్ ప్లేసెస్ చూడొచ్చు. జూవెల్, బటర్ఫ్లై గార్డెన్, ఇంకా స్లైడ్స్, కిడ్స్ కి ప్లే ఏరియా, ఇలాంటివి చాలా ఉన్నాయి. కామెంట్ చేయండి, ఎవరికైనా అవి చూడాలి అనిపిస్తే కామెంట్ చేయండి, నేను వ్లాగ్ చేసి పెడతాను. కామెంట్ చేయకపోయినా పెడతానులేండి. ఇప్పుడు నెక్స్ట్ 10:30కి మా ఫ్లైట్, ఇప్పుడు 6:30 అవుతుంది. సో చూద్దాం, ఇక్కడ ఇంకేమైనా మన వాళ్ళకి గిఫ్ట్లు తీసుకోవడానికి ఉన్నాయేమో చెక్ చేద్దాము. ఇంట్లో మధ్యాహ్నం అస్సలు ఆకలే వేయలేదు. ఫ్రూట్స్ ఉన్నా, ఫుడ్ ఉన్నా, ఇంట్లో ఉంటే అస్సలు ఆకలేదు. అదేంటో మరి స్పెషల్ గా ఏదో అలారం పెట్టినట్టు బయటికి వెళ్ళినప్పుడు కానీ, ఇలాగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు కానీ, లేదు ఫుడ్ చాలా కాస్ట్లీగా ఉండే ప్లేసెస్ లో కానీ భరించలేని అంత ఆకలేస్తుంది. అదేంటో లాజిక్ నాకు అర్థం కాదు. ఇలా ఎవరికన్నా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇందాక నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఇంట్లో ఉన్నప్పుడు ఏదో కొంచెం తిందామంటే అసలు అన్నమే తినాలనిపించలేదు. ఎయిర్పోర్ట్ లో అలా అడుగు పెట్టాను, ఇక స్టార్ట్ అయిపోయింది ఆకలి. అది కూడా మామూలుగా వేయదు, బీభత్సంగా. ఇక ఇప్పుడు తినకపోతే నడవలేనేమో అన్న పొజిషన్ లో అంత ఆకలేస్తుంది. అదేంటో మరి. మామూలుగానే ఎయిర్పోర్ట్స్ లో కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు మేము ఏం తీసుకున్నామో, ఎంత ప్రైస్ అయిందో చూపిస్తాను చూడండి. పొంగల్ వడ, ఇదొక సెట్ లాగా అనమాట. ఇదొకటి ఇచ్చారు. ఇదేంటో పాలక్ దోశ అంట. ఇదొకటి. ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి, సో అందుకని ఇవి రెండు తీసుకున్నాము. చూడండి ఎంత అయిందో. స్పినాచ్ చీజ్ మసాలా దోశ వచ్చేసి $12 అయింది. పొంగల్ వడ వచ్చేసి $9. మళ్ళీ జిఎస్టి 1.73, టోటల్ గా $21 అయింది. అంటే 1300 వరకు అయిపోయింది. చూడండి, ఇంటే ఎయిర్పోర్ట్స్ లో ఫుడ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ప్లేస్ లో ప్రతి 3 months కి డెకరేషన్స్ అన్ని మారుస్తూనే ఉంటారు. ఇది కొత్తగా డెకరేట్ చేసింది. లాస్ట్ టైం వచ్చేసి అవెంజర్స్ థీమ్స్ తో ఉండింది. ఇప్పుడు ఇది కొత్తదన్నమాట. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇంకా ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ 1, 2, 3, 4 ఎందులో వెళ్ళినా కూడా పిల్లల కోసం స్పెషల్ గా ఇలాంటి ప్లే ఏరియాస్ ఉంటాయి. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. టికెట్ గట్రా ఏముండవు. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. చూడండి, మా అబ్బాయి అయితే ఇలాంటివి దొరికితే అస్సలు వదలడు. ఇంకా కొంతమంది ఫారెన్ వాళ్ళ పిల్లలు కూడా చూడండి ఆడుకుంటున్నారు. చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ రూమ్ అని కూడా ఉందండి. ఇది ఫ్యామిలీ జోను. ఇందు లోపల చిన్న పిల్లలకి డైపర్ చేంజింగ్ చేసుకోవచ్చు.
ఇంకా మంత్లీ బేబీస్ అయితే ఈ రూమ్ లో ఫీడింగ్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఫ్లైట్ కి ఇంకా టైం ఉంది అనుకుంటే ఇక్కడ రిలాక్స్ కూడా అవ్వచ్చు. వీటన్నిటికీ ఎటువంటి టికెట్ అవసరం లేదండి. 24/7 ఫ్రీ సర్వీస్. ఇందాక అక్కడ ఒక అట్రాక్షన్ చూసారు కదా, ఇది టెర్మినల్ 2 లో మా ఫ్లైట్ కి వెళ్లే దారిలో ఇక్కడ ఇంకొకటి పెట్టారు. చూడండి, చూపిస్తాను. చాలా బాగుంది. ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి. ఫుల్ ఎయిర్పోర్ట్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఇందులో ఉండే అన్ని ఫ్రీ ఐటమ్స్ గురించి క్లారిటీగా ఒక మంచి వీడియో తీసి పోస్ట్ చేస్తాను. బోర్డింగ్ అంతా అయిపోయిందండి. సీట్లో కూడా కూర్చున్నాము. ఈ రోజు మేము ఎక్కిన ఫ్లైట్ అయితే అందరూ తెలుగు వాళ్ళే. ఏ సీట్ లో చూసినా మా వాళ్ళ మాటలే వినిపిస్తున్నాయి. ఇంకొంచెం సేపట్లో ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది. ఎందుకో తెలియదు కానీ ఫ్లైట్ లో చాలా ఏసీ వేస్తారు. సింగపూర్ టు చెన్నైకి 90,000 టికెట్ చూపించిందండి ముగ్గురికి. సో చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పి కనెక్టింగ్ ఫ్లైట్ ట్రై చేసాము. కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ముగ్గురికి కలిపి 50,000 కే వచ్చింది. 30,000 మిగులుతుంది కదా. పైగా ఇండియాలో ఈసారి చాలా ప్రోగ్రామ్స్ పెట్టాము. ఏదో దానికి యూజ్ అవుతుందిలే అని ఫస్ట్ టైం కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకున్నాము. నిన్న నైట్ సింగపూర్ లో 10:30కి ఫ్లైట్ ఎక్కితే ఈ రోజు 12:30కి హైదరాబాద్ లో దింపింది. ఇక్కడ 5 అవర్స్ వెయిట్ చేయాలన్నమాట. అంటే లగేజ్ తీసుకొని మళ్ళీ చెక్అవుట్ చేసి మళ్ళీ చెక్ ఇన్ చేసి ఇవన్నిటికి ఆల్మోస్ట్ 1.5 అవర్ పట్టింది. మళ్ళీ ఇమిగ్రేషన్ అన్ని ఫినిష్ చేసాము. ప్రజెంట్ అయితే చెన్నైకి వెళ్ళే ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇప్పుడు చెన్నై ఫ్లైట్ కి ఇంకొక 1 అవర్ లో ఉంది. చెన్నై ఫ్లైట్ ఎక్కితే మార్నింగ్ 7:30కి చెన్నైకి రీచ్ అవుతాము. ఇక అక్కడ నుంచి కారో క్యాబ్ ఏదో ఒకటి పట్టుకొని వెళ్లాల్సిందే. ఇప్పుడు సింగపూర్ లో సీజన్ అన్నమాట. చిన్నపిల్లలందరికీ స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చారు. అందుకని ఈ టైంలో టికెట్స్ ప్రైజెస్ కూడా చాలా పీక్ గా ఉంటాయి. అందుకే ఫస్ట్ టైం ఈ కనెక్టింగ్ ఫ్లైట్ ట్రై చేసాము. సర్ప్రైజ్ అయితే ఇదేం సర్ప్రైజ్ విజిట్ కాదండి. మా వాళ్ళందరికీ తెలుసు మేము వస్తున్నామని. ఎందుకంటే మా వాళ్ళకి ప్రైజులన్నా సర్ప్రైజులన్నా భలే చిరాకు. సర్ప్రైజ్ కాస్త షాక్ అవుతుంది. అందుకే ముందే చెప్పేసాము. బట్ ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా సర్ప్రైజ్ విజిట్ అయితే ప్లాన్ చేస్తాము. చెన్నైలో రీచ్ అయ్యేటప్పటికి 8 అయిపోయింది. క్యాబ్ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇండియాలో నెక్స్ట్ ఏమేం చేసాము అనేది ఇలాగే వీడియోస్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.